మన మాజీ సీఎం కేసీఆర్ సారు ఆరోగ్యం బాగాలేక గట్ల హాస్పిటల్కి పోయి ఇంకా రక్త పరీక్షలో ఏపించుకోనికరైతే పోయిండుల్లా నిన్న. ఇక మరి ఈ హాస్పిటల్కి పోయినందుకు ఇక వార్తలల్లా తప్పుడు ప్రచారాలు ఎట్లా చేస్తురంటే ఇక సార్కు పానం బాగాలేదా మరి ఎందుకు పోయిండు అన్నట్టుగా చాలా మంది వార్తలు రాసుకుంటూ వస్తురుల్లా. ఇక సార్ అయితే ఎప్పుడు పోయి చేపించుకునే పరీక్షలకు వచ్చినట్టే ఇప్పుడు కూడా గట్లే వచ్చిరని ఇంకా ఆ పార్టీ అధినేతలు అయితే చెప్పుకొచ్చిర్రు. ఇంకా సార్కి ఏం కాలేదు, సారు మంచిగానే ఉండు, ఇంకా పరీక్షలకైతే 2 రోజులు టైం పడుతుందని ఇంకా డాక్టర్లు అయితే చెప్పుకొస్తున్నారులా. ఇక దవాఖానకు సార్ ఒక్కడైతే ఏం పోలే, ఇక కొడుకు కేటీఆర్ మరి అల్లుడు హరీష్ రావు కూడా ఎమ్మటే పోయినరు. ఇంకా మరి ఇలా పొద్దుగాల బిడ్డ కవితమ్మ కూడా ఇంకా సార్ కాడికి పోయి పరామర్శించినట్టు. ఇక మరో దిక్కు బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఇక కేసీఆర్ సారు ఆరోగ్యం పైన ఆరా తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే మంచి చికిత్స అందించాలని కోరుకొచ్చిర్రు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వమే కేసీఆర్ సార్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇక ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఇక రేవంత్ సార్ కూడా చెప్పుకొచ్చిండు.